సీఎం జగన్ తమ నమ్మకమన్నారు అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్. ఆయనే తమకు విజయాన్ని అందిస్తానన్నారు. కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. అయితే 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఆయుధాలంటున్న విశ్వరూప్తో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. శాఖ మంత్రి, అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో అధికార వైసీపీ అభ్యర్థిగా ఉన్న పినిపే విశ్వరూపు, అలాగే పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా ఉన్న రాపాక వరప్రసాద్ తమ ప్రచారాన్ని కొత్తపల్లి అనే ఊర్లో ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఆ ఇద్దరితోటి ఉన్నాము. గెలవడానికి వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి, ఇతర విషయాలు వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. ముందుగా విశ్వరూప్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీరు ప్రచారం ప్రారంభించారు, మళ్ళీ టికెట్ తెచ్చుకున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? దానికి పెద్ద వ్యూహం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచనతో వాళ్ళ రాష్ట్ర ప్రజానికమన్నారు. అదే మాకు వ్యూహం. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండే మా బ్రాండు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుని ఓట్లు అడిగినా మాకు తప్ప దీనికి ఒక పెద్ద వ్యూహాలు అక్కర్లేదు. ఆ 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా కూడా కేవలం పార్టీల కార్యకర్తలు కలుస్తారు తప్ప మిగిలిన 2 లక్షల సామాన్య ఓటర్లు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వస్తున్నారు. కాబట్టి దీనికి పెద్ద పార్టీలు కలిసినంత మాత్రాన, కార్యకర్తలు కలిసినంత మాత్రాన ఓట్లు చీలిపోతారని మేము ఎక్స్పెక్ట్ చేయం. ఈవేళ రాష్ట్రంలో మీకు మంచి జరిగితేనే, మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి ఇవాళ బహుశా భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒకటే. కాబట్టి ఆయనకు అంత నమ్మకం ఉంది తన విజయం మీద. కాబట్టి అదొకటే మాకు శ్రీరామ రక్ష. తప్పనిసరిగా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేని సిద్ధంగా ఉంది. డ్వాక్రా రుణమాఫీ చేసినటువంటి 79 లక్షల మహిళలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నారు. 45 లక్షల అమ్మఒడి పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఈవేళ తమ పిల్లల చదువుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 31 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. దాదాపు 66 లక్షల పెన్షన్దారులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు 1000 రూపాయలు చొప్పున 30 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 3000 చొప్పున 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. కేవలం అర్హత ఒకటే మాకు ప్రామాణికం తప్ప పార్టీలు, కులం, మతం ఏమీ లేదు. గడిచిన 5 ఏళ్లలో అమలాపురం నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, దాన్ని ఎలా చూస్తారు మీరు? అమలాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి రోడ్ని అభివృద్ధి చేసుకున్నాం. బహుశా వేరే ఇతర ఏ సెగ్మెంట్లో కానన్ని రోడ్లు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అయ్యాయి. 3 మండలాలు ఉన్న ప్రధాన రోడ్లు అన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. మీరు కావాలితే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు, మా ఎదురుగా చెప్పక్కర్లేదు. ప్రధాన రహదారులు అన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చేసాం. ఇంకా దాదాపు 10 రోడ్ల దాకా కూడా లేయింగ్ చేయాలి. ఎలక్షన్లోపు 6 రోడ్లు కూడా అయిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ టెండర్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి, కాంట్రాక్ట్ కూడా ఒప్పందం అయిపోయింది. రేపు ఎల్లుండి పని మొదలు పెడతారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. కాబట్టి అమలాపురం నియోజకవర్గంలో కాని రోడ్లు అంటూ లేవు. రోడ్లు పూర్తిగా అభివృద్ధి చేసుకున్నాం. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, ఓహెచ్ఎస్ అన్నీ అభివృద్ధి చేసుకున్నాం. ఎక్కడ మంచినీటి సమస్య లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా రహదారులన్నీ అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా ఇంటింటికి కుళాయిని ఇస్తున్నాం. కోనసీమ అనగానే సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటింగ్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అంటే అమలాపురం పార్లమెంట్, సరే వరప్రసాద్ గారిని అడుగుతాను. అమలాపురం నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా మీ వెనక ఉన్న, అంటే జనసేన కూడా పొత్తులో ఉంది కాబట్టి మీ వెనకున్న సామాజిక వర్గాలు ఏవేవి మీకు అనుకూలిస్తాయనుకుంటున్నారు? మా నాయకుడికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. అన్ని వర్గాలకి ఈవేళ సంక్షేమ పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మేము కూడా అన్ని వర్గాలని సమాన ప్రాధాన్యత ఇస్తూ ఏ ఒక్క వర్గానికి కూడా కుమ్ముకోయకుండా అన్ని వర్గాలని మేము ఆదరించాం. కాబట్టి అన్ని వర్గాలు ఉన్నటువంటి అందరూ కూడా విశ్వరూప అభిమానులు ఉన్నారు. అన్ని వర్గాలు కూడా విశ్వరూప అందరివాడు మంచివాడన్న పేరు నాకుంది. కాబట్టి అన్ని వర్గాల వారు నన్ను ఆదరిస్తారన్న విశ్వాసం నాకుంది. ఎమ్మెల్యేగా మీరు చేసిన అభివృద్ధి, రాజోలు కావచ్చు లేదా చుట్టుపక్కల ఎక్కడైనా కానీ, అక్కడ ఆ అభివృద్ధితో పాటు ఎంపీగా కొత్తగా మీకు ఇంకొక 6 నియోజకవర్గాలు యాడ్ అయ్యాయి. సో హౌ డు యూ, మీరు ఎలా వెళ్ళగలుగుతారు ఆ 6 నియోజకవర్గాలకి? మీకున్న స్ట్రాటజీ ఏంటి? గత 5 సంవత్సరాలు కూడా చక్కటి అభివృద్ధి అక్కడ చేసాం. రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు సుమారు 120 ట్యాంకులు కట్టడం జరిగింది. అలాగే అంతర్వేది అంటే 2 గ్రామాలు, ఇంకొక అంతర్వేదికర, గొంది 3 గ్రామాలకి తాగునీటి సమస్య చాలా ఎక్కువ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అక్కడికి అది ఉప్పు నీరు మొత్తం
బార్డర్లో ఉంటుంది. అంటే అటు బంగాళాఖాతం చిన్న బొట్టులో ఉంటుంది అది అంతర్వేది. అక్కడికి చాలా కాలంగా వాటర్ అక్కడ పంపిస్తూ ఉంటాం, పంపింగ్ చేస్తూ ఉంటాం. అయినప్పటికీ అది తీరని సమస్యగా ఉండిపోయింది. ఈసారి 17,30,00,000 రూపాయలతో ఏదైతే అంతర్వేది ఒక చెరువు ఉంటుంది, మీ తీర్థం దగ్గర చూసుంటారు మీరు. అది 8 ఎకరాల చెరువు ఉంటే ఆ చెరువుని ప్రాజెక్టుగా తయారు చేసి వేళ ఆ 4 గ్రామాలకి కూడా ఇంకో 2-3 నెలల్లో అది అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఒక్క స్కీమ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా అన్నగారు ఉన్నప్పుడు నేను 4 స్కీములు పెట్టించాను. 4 స్కీములు పెట్టంటే ఒకే ఒక గుడిమెల్లంగ స్కీమ్ తప్పితే వేరే స్కీమ్ లేదు అక్కడ, వాటర్ స్కీమ్. ఈవేళ ఒకేసారి 17 మెడికల్ కాలేజ్ ఇవ్వగలిగాడంటే ఆయన ఆలోచనకు ఒకసారి ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈవేళ మీరు అడుగుతూ ఉన్నారు కదా ఏంటి మీ ధైర్యం, మీ వ్యూహం అని. మా వ్యూహం జగన్మోహన్ రెడ్డి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పార్లమెంట్కి పోటీ చెయ్యి అని మిమ్మల్ని హఠాత్తుగా గొల్లపూడి సూరిరావు పార్టీలో చేరిన వెంటనే అనౌన్స్ చేయడము, మీరు దానికి సరే అనడము, దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? సార్, నేను 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను రాజోల్లో. తృప్తిగానే నా మనసు తృప్తిగా ఉంది, బాగా పనిచేశాను, నేను చేయగలిగాను అని అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఒకే నియోజకవర్గానికి కాదు 7 నియోజకవర్గాలకి నీ సేవలు అవసరం అన్నారు. దాన్ని కట్టుబడి ఉన్నాను నేను. తప్పనిసరిగా దాన్ని యాక్సెప్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి వేళ ఎంపీ అభ్యర్థిగా తిరుగుతా ఉన్నాను. గ్యారంటీ గెలుస్తాం. మా గొప్పతనం కాదు అది, జగన్మోహన్ రెడ్డి గొప్పతనం వల్ల గెలుస్తాం తప్పనిసరిగా. నేను కూడా గెలుస్తాను, విశ్వరూప్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. వాళ్ళందరూ మెజార్టీతో గెలిస్తే నేను ఆటోమేటిక్గా గెలుస్తాను. లాస్ట్ టైం మీరు జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఓటింగ్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు మీ వైపు టర్న్ అవుతుందా? మీ వైపు అంటే మీకు రాజోల్లో గొల్లపూడి సూరిరావుకి కానీ లేదా మీకు పార్లమెంట్లో ఉన్న మీకు కానీ జనసేనకు ఉన్న ఓట్ బ్యాంకు వైసీపీ వైపు టర్న్ అవుతుందా? తప్పనిసరి. ఎలా టర్న్ అవుతుంది? నాకు 15,000 ఓటింగ్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి మీరు, నేను ఏ ఎలక్షన్లో చేసినా ఒక 15,000 మంది ఏ పార్టీ చూడరు, ఆ సింబల్ ఏంటో చూడరు, ఆటోమేటిక్గా వచ్చేసి అది జనసేనలో గెలవడానికి కారణం అది. మరలా నేను వైసీపీకి వచ్చేటప్పటికి ఆ బలం అంతా వైసీపీకి వచ్చింది వేళ. మరలా అది ఇబ్బంది ఏం లేదు. అంటే క్యాండిడేట్ మార్పు అంటే లోకల్లో పనిచేశాడు ఆయన 5 సంవత్సరాలు, దాన్ని బట్టి ఉంటుందో చెప్తే నేనైతే వేరే రకంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా, అలాగే నా వర్గం ఏదైతే ఉందో అందరూ వాళ్ళకి కూడా మేము చెప్తా ఉన్నాం. మొదటి రోజు అది ప్రకటించిన రోజున చాలా వ్యతిరేకత ఉంది. అలా ఇప్పటికి 10 రోజులకి సమసిపోయింది. ఇంకా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమీ ఉండదు, కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ చేస్తారు అందరూ కూడా. సో ఈ ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా కానీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.